సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే. సార్, మనం చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో లైక్ సైట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని. అక్కడ మనము క్లయింట్ని కనుక సాటిస్ఫై చేస్తే ఆల్మోస్ట్ 90% మనకు డీల్ ఓకే అన్నని మనం అనుకోవచ్చు. కానీ అక్కడే చాలామంది ఏజెంట్స్ కూడా లైక్ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పొరపాట్లు ఏంటి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అండ్ ఒక మంచి డీల్ సక్సెస్ఫుల్గా కావాలి అంటే ఏం చేయాలి అంటారు? ఇది బిలియన్ ఎందుకంటే ఎంటైర్ రియల్ ఎస్టేట్ ఈస్ బేసిక్ ఆన్ ది సైట్ విజిట్. ఓకే, జనరల్గా అది చెప్పే ముందు రియల్ ఎస్టేట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ఎంక్వైరీ వస్తుంది. ఎంక్వైరీ నుండి లీడ్గా జనరేట్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. లీడ్ నుండి సైట్ విజిట్ అవుతుంది, ఫాలోఅప్ చేసుకున్న తర్వాత. సైట్ విజిట్ అయిన తర్వాత కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ తర్వాత నెగోషియేషను, మీటింగ్ విత్ బయ్యర్ అండ్ సెల్లర్, సేల్ క్లోజింగ్, బుకింగ్ అడ్వాన్స్, సేల్ అగ్రిమెంట్, ప్రోగ్రెసివ్ పేమెంట్, సేల్ డీడ్, హ్యాండ్ ఓవర్. ఇది ఒక రఫ్గా రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అంటాం. అయితే ఇందులో మీరు ముఖ్యంగా అడిగింది వన్ ఫ్యాక్టర్, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఎస్వి. సో సైట్ విజిట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి చేస్తే అయిపోతుంది అనుకుంటారు. జనరల్గా కాదండి. నేను నా ట్రైనింగ్లో చెప్తాను, సైట్ విజిట్ 1, 2, 3, 4 ఒకసారి అవ్వచ్చు రండి. ఎందుకంటే ఫస్ట్ టైం జనరల్గా లేడీస్ని తీసుకెళ్ళరు, హస్బెండ్ ఒక్కడే వెళ్తాడు, హస్బెండ్ కానీ ఫాదర్ కానీ. వెళ్ళిన తర్వాత ఆయనకి 10 సైట్లు చూసాక 3-4 షార్ట్ లిస్ట్ చేస్తాడు. ఆ 3-4కి వైఫ్ని తీసుకెళ్తాడు. వైఫ్ కూడా నచ్చితే తర్వాత వెల్ విషర్స్, అత్తమామ, పుజారి, అంటే వాస్తు, బ్యాంకు, ఈ విజిట్లు అన్నీ అవుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ అన్ని సందర్భాల్లో కంటే మనకి సైట్ విజిట్లో ఎందుకు ఇవ్వండి, నేను హార్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ అంటాను, లేదా మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సైట్ విజిట్లోని ఒకే ఒక అంశంలో మనకి ఒక పర్సనల్గా టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇంక ఏ సందర్భంలో టెలిఫోన్లో మాట్లాడుతుంటాం, ఎంక్వైరీ కానీ లీడ్ కానీ, మనకి పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఉండదు. వెన్ యూఆర్ సిట్టింగ్ బాడీ అంటే ఫేస్ టు ఫేస్ ఓపెన్ ఫోరం లాగా మనం కలిసి సైట్ విజిట్. సపోజ్ ఇప్పుడు మీరు కుకట్పల్లిలో ఉన్నారు, యూ వాంట్ టు సీ ఏ సైట్ ఇన్ ముంబై హైవే, బెంగళూరు హైవే. ఒక 1.5 అవర్ జర్నీ, 1.5 అవర్ రిటర్న్, ఒక గంట సేపు సైట్, ఒక గంట సేపు లంచ్, ఒక 4-5 గంటలు కలిసి మనం టైం స్పెండ్ చేస్తాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు వైఫ్తో మాట్లాడవచ్చు, హస్బెండ్తో మాట్లాడచ్చు, వాళ్ళ ఇన్నర్ హార్ట్ ఏంటి తెలుసుకోవాలి. చాలామంది ఇందులో సీరియస్ బయర్స్ ఉండరు, వస్తారు ఏదో చూడాలి మీరు కారు పంపిస్తున్నారని. బట్ అదర్వైజ్ మీరు చూసుకుంటే కనుక రియాలిటీలో చూసుకుంటే మనం పర్సనల్గా 1-to-1 మాట్లాడినప్పుడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం కావాలి, వాడి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా మనకి కనబడుతుంది. ఇంకోటి సైట్ విజిట్లో మీరు ఒక క్వశ్చన్ ఫెయిల్ అయితే సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, ఫెయిల్యూర్ సరిగ్గా చేయకపోతే డీల్ కాదు. రియల్ ఎస్టేట్లో ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే 100%లో 99% మీరు కరెక్ట్గా చేశారు, చాలా పర్ఫెక్ట్ లేడీ, పర్ఫెక్ట్ ఏజెంట్. కానీ 1% వల్ల డీల్ పోతుంది. అలాగ వందలు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, డిమోటివేట్ అయిపోతారు. సో సైట్ విజిట్ అనేది జనరల్గా ఫెయిల్ అయ్యే అవకాశం ఏంటంటే when the agents are not prepared, do not have product knowledge, do not have geographical knowledge, అంటే వాళ్ళకి సైట్ కూడా కొంతమంది చూడకుండా చూపించడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కస్టమర్ ముందు మనం సైట్ ఎదుర్కొన్నాం అనుకోండి, హైదరాబాద్ ఇది వెరీ బిగ్ రియల్ ఎస్టేట్, ముంబై అయినా చాలా అంటే hundreds of kilometers ఉంటుంది. చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఆ రోజు డైరెక్ట్గా వెళ్ళి సైట్ చూపిస్తారు కస్టమర్కి, విచ్ ఈజ్ రాంగ్. ఏజెంట్ అనేవాడు సైట్ చూడకుంటే ఎప్పుడు మనం బిజినెస్ చేయకూడదు. రెండోది లీగాలిటీ ఆఫ్ ది సైట్, అంటే మనం చూసే ప్రాజెక్ట్, చూపించే ప్రాజెక్ట్ కానీ చూపించే సైట్ కానీ వీటికి కంప్లీట్ అవగాహన ఉండాలి. గవర్నమెంట్ పర్మిషన్స్ ఏమున్నాయి, ఇది ఇంపార్టెంట్. తర్వాత ప్రైసింగ్ ఎలా ఉంది, ఎంతవరకు రావచ్చు, దీనికి లోన్ వస్తుందా లేదా, రేరా ఉందా లేదా, డిటిసిపి ఉందా లేదా, హెచ్ఎండిఏ ఉందా లేదా, ఇదన్నీ ఒకటైతే అసలు కస్టమర్కి ఎఫోర్డబిలిటీ ఎంత ఉంది, కస్టమర్ రియల్గా ప్రతి కస్టమర్ కూడా మనకి పెయిన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒక ప్రాబ్లంతో మన దగ్గరికి వస్తాడు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించేవాడే రియల్ ఎస్టేట్ ప్రాపర్ ఏజెంట్, ప్రొఫెషనల్ ఏజెంట్. చాలామంది ఆ ప్రాబ్లం పక్కన పెట్టి వీళ్ళు చెప్పేది చెప్పుకుంటూ పోతారు. సో రియల్ ఎస్టేట్ పర్సన్కి ఎప్పుడు కూడా లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఓపిక, కోరిక, తీరిక అని అంతకుముందు నేను చెప్పాను. ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఇందులో కమ్యూనికేషన్ కానీ మనకు చాలాసార్లు నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల ఎక్కువ చెప్పేస్తాం.
ఇప్పుడు మన ఎగ్జామ్లో 2 మార్కులు క్వశ్చన్ ఉంటుంది, 5 మార్కులు క్వశ్చన్ ఉంటుంది, 10 మార్కులు క్వశ్చన్ ఉంటుంది. మనం ఆన్సర్ చదివింది 10 మార్కులకు చదివాం, ఆడు ఇచ్చింది 2 మార్కులకు ఇచ్చాడు, మనం అదే మొత్తం రాసేస్తాం. దానివల్ల ఏమైంది, మిగతా క్వశ్చన్స్ రాయలేం. మీకు అర్థం కాదంటే యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ, రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఉండాలంటే మనిషి లైఫ్లో. ఈ లేనప్పుడు సో ఈ సైట్ విజిట్ అనేది ఒక గుండెకాయ లాంటిది. గుండెకాయ సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుందో తెలుసు. ఈ 5-6 గంటల్లో మనం ఆ కస్టమర్ అడిగిన క్వశ్చన్లు, కస్టమర్ బడ్జెట్ ₹1 కోటి అంటే 80 లక్షల నుండి 1,20 లక్షల వరకే చూపించాలి. మీరు 2 కోట్లు 3 కోట్లు చూపిస్తే బాగుంటుంది ఆఫీస్కి పోవడం. మనం కొనుక్కునే కెపాసిటీలో మీ టైం వేస్ట్. మనం అనుకుంటాం కానీ 10లో ఒకటి కన్వర్ట్ అవుతాడు, 10లో ఒకటి 10 మందికి ఇంత టైం వేస్ట్ చేస్తున్నాం మనం. సో మ్యాజిక్ అనేది ఎందుకనంటే సైట్ విజిట్ కానీ చేస్తే 90% ఆఫ్ ద డీల్. ఎప్పుడైతే కస్టమర్ స్పందన చేయలేదనుకోండి, స్పందించలేదు మీ సైడ్ అంటే సంథింగ్ వెంట్ రాంగ్. మీరు చూపిస్తున్న కొద్ది కస్టమర్ క్వశ్చన్లు అడుగుతూ ఉండాలి, అంటే వాడికి ఇంట్రెస్ట్ కల్పించాలి. దాన్నే మనం ఏమంటే బిల్డింగ్ ర్యాపో విత్ ది కస్టమర్ ఆర్ ఎంగేజింగ్ ఏ కస్టమర్. కస్టమర్ సరిగ్గా ర్యాపో బిల్డ్ చేయకపోతే ట్రస్ట్ ఫ్యాక్టర్ కుదరదు. ర్యాపో బిల్డ్ చేయడం అంటే రియల్ ఎస్టేట్ అనేది ఫస్ట్ పెట్టింది వేరు చీటింగ్ లేదు. మనం మంచి వాళ్ళు, మనం ట్రస్ట్ ఫ్యాక్టర్, మనం నిజాయితీగా చేస్తాం, 10 సంవత్సరాల హిస్టరీ ఉంది అనే సంగతి వాళ్ళకి తెలియాలి. తెలిసినప్పుడు ఓపెన్ అవుతారు. చాలామంది బయర్స్కి ఏంటంటే ఒక నోషన్ ఉందన్నమాట, నేను నాకు ₹1 కోటి బడ్జెట్ అనే బ్రోకర్కి 50 లక్షలు అనే చెప్తాను, ఎందుకంటే ఎట్లా పెంచి చెప్తాడని. సో అలాంటి కాకుండా ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఎప్పుడు అలా చెప్పు, నా దగ్గరకు వచ్చే వాళ్ళు 10% 20% వేరియేషన్లోనే చూపిస్తాం. సో ఈ సైట్ విజిట్కి వెళ్ళేటప్పుడు ఫుల్లీ ప్రిపేర్ అవ్వాలి. మనం ఒక పెళ్ళికి ఎలా ప్రిపేర్ అవుతాం, ఒక జాబ్కి ఎలా అవుతాం, ఇంటర్వ్యూ, ఆ విధంగా తయారై వెళ్తే మాత్రం డెఫినెట్గా ఆ డీల్ సక్సెస్ అవుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అండ్ ఏజెంట్స్ కెన్ మేక్ కన్సిస్టెంట్ మనీ. సో ఈ రాకుండా ఉండాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలియాలి. ఎక్కడ ఎస్ అనాలి, ఎక్కడ నో అనాలి. జనరల్గా ఏంటంటే మన మార్కెట్లో ఏజెంట్స్ ఎవరు సక్సెస్ అవుతారంటే ఏరియా స్పెసిఫిక్ ఉండాలి, సెగ్మెంట్ స్పెసిఫిక్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ మొత్తం ఒక ఏజెంట్ చేయలేడు, అన్నీ చేసేద్దాం డబ్బులు సంపాదిద్దాం అని ఉంటుంది. బేసిక్గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఒక ఏజెంట్ ఒక ఏరియాలోనే, ఇప్పుడు ఉప్పల్లో చేస్తున్నాడు అనుకోండి, ఆ ఏజెంట్ తీసుకొచ్చి మీరు తెల్లాపూర్లో చేయమంటే చేయలేడు. ప్లాట్లు అమ్మేవాడిని విల్లాలు అమ్మంటే విల్లాలు చేయలేడు. సో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. మెడికల్లో మనం అనుకున్న ఆన్కాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ ఎట్లయితే డిపెండ్. రియల్ ఎస్టేట్లో కూడా బోల్డ్ రంగాలు, మనకు చాలామందికి తెలిసింది ఏజెంట్లకి ప్లాట్. బట్ రియల్ ఎస్టేట్లో 10 రంగాలు ఉన్నాయి. కమర్షియల్ ఉంది, రీటైల్ ఉంది, విల్లాస్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుభవం ఉండాలి. సో అందుకని ముందు మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా సీనియర్స్తో కలిసి చేసుకొని, సీనియర్స్ ఎందుకు తీసుకుంటే మనకు డబ్బులు మొత్తం మనమే సంపాదించాలి, సీనియర్ ఉంటే వాడికి మళ్ళీ షేర్ ఇవ్వాలి. ఇనీషియల్గా అనుభవం వచ్చిందా ఫస్ట్ 10-20 డీల్ చేసే వరకు కూడా మీరు సపోర్ట్ తీసుకొని, మీరు ఓన్లీ మీ నెట్వర్క్ని వాడుకొని మీ కనెక్షన్ తీసుకొచ్చి ఆ లీడ్ని అప్పచెప్తే మీ సీనియర్ క్లోజ్ చేసి మీకు డబ్బులు వచ్చే విధంగా చేస్తాడు. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రియల్ ఎస్టేట్ పరంగా ట్రైనింగ్ కావచ్చు, ఏజెంట్స్ పరంగా తీసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్? మనం ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మనం రెగ్యులర్గా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది నెంబరు, ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కానీ, ట్రైనింగ్ కానీ, మెంటరింగ్ కానీ, ప్రాజెక్ట్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ కావాలంటే మన కోఆర్డినేటర్స్ రిప్లై చేస్తారు. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మనం జాయిన్ అయితే అందులో ఏం చెప్తాం, ఎలా చెప్తాం, ఏం టాపిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.